నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నప్పన్న వాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబరేనని దర్యాప్తులో తేటతెల్లం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాల కోసం కాల్ చేసినట్లు గుర్తింపు. అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపాల్సిందేనన్న చంద్రబాబు. దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా కేంద్రం వివక్ష చూపదని పీటీఐ ఇంటర్వ్యూలో స్పష్టీకరణ. నేడు మంత్రులు కార్యదర్శులతో చంద్రబాబు సమావేశం. వర్చువల్గా పాల్గొనున్న కలెక్టర్లు, ఎస్పీలు. జీఎస్డీపీ వృద్ధి, విజన్ 2047 లక్ష్యాలపై సమీక్ష. తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారానికి నేటితో తెర. చివరి రోజు హోరెత్తించనున్న పార్టీలు. ఓటులను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న నేతలు. కాంగ్రెస్ తరపున మంత్రుల సుడిగాలి పర్యటనలు. అభివృద్ధిపై హామీలిస్తున్న అమాత్యులు. ప్రభుత్వ వైఫల్యాలపై తీర్పు ఇవ్వాలంటున్న విపక్షాలు. బంగ్లాదేశ్లో జరగబోయే ఎన్నికలు బోటకమన్న షేక్ హసీనా. పాకిస్తాన్తో స్నేహానికి యూనస్ వెంపలాడుతున్నారని ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో విమర్శ. జపాన్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ చరిత్రాత్మక విజయం. తొలిసారి 3/2 సీట్లు కైవసం చేసుకున్న లిబరల్ డెమోక్రటిక్. తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో తనకు సంబంధం లేదని బోకాయిస్తున్న నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు. తన పిఏ చిన్నప్పన్న వాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబరేనని సీటు తేటతెల్లం చేసింది. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి లంచాలు వసూళ్లకు చిన్నప్పన్న సుబ్బారెడ్డి ఫోన్ నుంచే కాల్స్ చేసినట్లు గుర్తించింది. లంచాల వసూలు కోసం కాల్స్ చేసింది చిన్నప్పన్నే అయినప్పటికీ చేయించింది ఎవరో సీటుకు తెలియలేదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన కదురు చిన్నప్పన్న, టీటీడీ పాలక మండలి నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మధ్య ఎంతటి అనుబంధం ఉందో చెప్పేందుకు కీలక నిదర్శనం బయటపడింది. చిన్నప్పన్న 2014 నుంచి 2018 వరకే తన వద్ద పీఏగా ఉన్నారని, తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గాను, మరికొందరు ఎంపీల వద్ద పీఏగా పనిచేశారని సుబ్బారెడ్డి బుకాయిస్తూ వస్తున్నారు. 2018 తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్టు గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. అయితే ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. 9542419999 అనే నంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగపత్రంలో పేర్కొంది. కానీ 2018 మార్చి 15న లోక్సభ సభ్యుడిగా ఉన్న సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్ పై లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని, 2018 మార్చి 16 నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్లో ఢిల్లీ, ఒంగోల్, హైదరాబాద్లలోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నంబర్లు ఉన్నాయి. వాటిల్లో 9542419999 ఫోన్ నంబర్ ఒకటి. 2018 మార్చి 15న వైసీపీ అధినేత జగన్ ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఈ ఏడాది జనవరి 28న వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ నిందితుడు చిన్నప్పన్నపై పలు అభియోగాలు మోపింది. టీటీడీ నాటి చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ హోదాలో చిన్నప్పన్న టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారులకు కాల్స్ చేసి పిలిపించుకొని వారి నుంచి హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారని వివరించింది. 9542419999 నంబర్ చిన్నప్పన్నదిగా పేర్కొంది. అంటే ఈ అక్రమాల కోసం చిన్నప్పన్న ఈ నంబర్తోనే కాల్స్ చేశారని స్పష్టమవుతోంది. సుబ్బారెడ్డికి చిన్నప్పన్న మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో అతని ఫోన్ నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా అందులో 9542419999 ఫోన్ నంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది. ఆ నెంబర్తోనే రెగ్యులర్ గా కాల్స్ చేసి మాట్లాడినట్లు వెల్లడైంది. సుబ్బారెడ్డి నంబర్తో చిన్నప్పన్న రెగ్యులర్ గా కాల్స్ చేస్తుండటం వల్ల
అందరూ దాన్ని చిన్నప్పన్న నంబర్గా సేవ్ చేసుకున్నారని, ఆ నెంబర్తోనే చిన్నప్పన్న అక్రమ కార్యకలాపాలు నడిపించినట్లు అర్థమవుతోంది. 2019 నుంచి 2023 వరకు సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో చిన్నప్పన్న అతని పీఏగా పనిచేసినట్లు సిట్ వెల్లడించింది. సుబ్బారెడ్డి పీఏ హోదాలో చిన్నప్పన్న టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారుల నుంచి లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని అభియోగపత్రంలో వెల్లడించింది. భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ కు కాల్ చేసి ఢిల్లీ రప్పించి తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేసినట్లు సిట్ పేర్కొంది. నెయ్యి సరఫరా టెండర్ల వ్యవహారంలో మాట్లాడేందుకు ఢిల్లీ రావాలని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండీ జగ్మోహన్ గుప్తాకు 2022 మే నెలలో చిన్నప్పన్న కాల్ చేయగా ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్లో చిన్నప్పన్నను జగ్మోహన్ గుప్తా కలిశారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు కావాలంటే తమకు కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేయగా అందుకు జగ్మోహన్ గుప్తా అంగీకరించారు. తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ కు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు లభించింది. లంచం సొమ్ము రాబట్టుకోవటం కోసం చిన్నప్పన్న జగ్మోహన్ గుప్తాతో నిరంతరం ఫోన్లో టచ్లో ఉండేవారు. 2022 నుంచి 2023 మధ్య జగ్మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో చిన్నప్పన్న 50 లక్షలు లంచంగా తీసుకున్నారని సిట్ తేల్చింది. 2022 ఏప్రిల్ మే మధ్యలో కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాస్తోనూ చిన్నప్పన్న ఇదే నంబర్తో మాట్లాడేవారని తేలింది. సుబ్బారెడ్డి నంబర్తో కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు లంచాలు వసూలు చేసేందుకు కాల్ చేసింది చిన్నప్పన్నే కావచ్చు. చేయించింది ఎవరో సిట్కు అర్థం కాలేదా? వైఎస్ వివేక హత్య కేసు తరహాలో దర్యాప్తును అర్ధాంతరంగా ముగించేయకుండా ఈ అంశాలన్నీ వెలికితీయాలి. చిన్నప్పన్న కిలోకు 25 చొప్పున లంచం అడుగుతున్నారని భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న వైవి సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు సిట్టు గుర్తించింది. నిజంగా అప్పటికి చిన్నప్పన్న తన పీఏ కాకపోతే సుబ్బారెడ్డి ఆ విషయాన్ని పొమిల్ జైన్ కు ఎందుకు చెప్పలేదు? తన పేరు దుర్వినియోగం చేస్తూ లంచం అడుగుతున్నందుకు చిన్నప్పన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించకుండా ఎందుకు ఊరుకున్నారు? దీన్ని బట్టే సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య ఎంతటి గాఢానుబంధం పెనవేసుకుందో అర్థమవుతుంది. భోలేబాబా డైరీపై చిన్నప్పన్న 2022 మే 16న సుబ్బారెడ్డికి ఓ ఫిర్యాదు ఇవ్వగా దాన్ని ఆయన అప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించాలని ఆదేశించారు. అంతకు ఒకరోజు ముందే చిన్నప్పన్న భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ను కిలోకు 25 చొప్పున లంచం అడిగారు. దానికి నిరాకరించినందుకే మర్నాడు ఫిర్యాదిచ్చారు. చిన్నప్పన్నతో సుబ్బారెడ్డికి ఎంతటి అనుబంధం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్రమాలకు పాల్పడేందుకు లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే కావచ్చు. తెర వెనక నుంచి చేయించింది ఎవరో తేలాలంటే సిట్ కాల్ డీటెయిల్ రికార్డ్స్, టవర్ డంప్, గూగుల్ టేకౌట్ వంటివి వెలికితీసి విశ్లేషిస్తే అసలు కుట్రదారు బయటపడతారు. దేశంలో పనితీరు బాగాలేని రాష్ట్రాలు కూడా కేంద్రం పంపిణీ చేసే పన్నుల వాటాలో అనివార్యంగా అధిక మొత్తం పొందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దానివల్ల మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఏపీ వంటి రాష్ట్రాలు నష్టపోతున్నాయని పీటీఐ వీడియోస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరచాలని ఆయన పేర్కొన్నారు. అమరావతికి త్వరలోనే చట్టబద్ధత లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఏదైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు అలాంటిదేదీ లేదని తేల్చి చెప్పారు. So thank you for talking to PTI. Dream project of yours, of course, Amravati. You view it as a generation-defining project. One concern that often comes to people's minds is that policy consistency is something we can only wish for in our country. So let's say a future government does not view the project the same way. There might be a problem. So are you putting in place any safeguards to make sure that the project goes ahead regardless of what government there is? No, earlier Hyderabad was common capital for Andhra Pradesh for 10 years. Andhra Pradesh capital was not defined. At one stage, Amravati we selected as capital, even including opposition party. When they came to power, again they violated. That is a breach of trust. Now, again we are making Amravati as capital. Now we are bringing Government of India as to notify Amravati is the capital of India, Andhra Pradesh. Because it is in the Bifurcation Act. This is a new state. Now it is pending with Government of India. This session, I am confident they will pass the bill. You are now part of the government. There is this feeling, and even opposition leaders admit privately, that nobody gets the sense that this is a coalition government. The Modi 3.0 government is no different from 2.0 or 1.0 in terms of its functioning. Do you think regional allies such as your party deserve credit for this? No, always we support Government of India. In turn, they are also extending support. That is where we call double engine sarkar.
then we will get more results. There is no policy differences, and also we are good faith, we are working together, no difference at all. When it comes to certain sticking points between the north and the south, for instance on the issue of the devolution of tax revenues, there has been a feeling among southern states that they get shortchanged in terms of getting their share. They end up paying more than they receive back from the center. There have been some tweaks in the budget recently. Do you think more needs to be done to address that? No, what I'm saying, always with a dialogue. Deliberately, they don't want to do any injustice. Sometimes South India has gone ahead with population control. Now we are also realizing how to promote population. Because of economic reform, South India has taken lead on technology and growth rate. Because of that, per capita income is very high in South India. Because of that, devolution is a problem. Population, poverty is the criteria for devolution. Naturally, there will be heart burning, but at the same time, our policy should not always for non-performing states. Certain time protection is okay. Ultimately, everybody has to perform, then only country will move fast. That is the responsibility of respect to state governments or political parties. They have to perform. Mr. Naidu, thank you very much. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ను ఓడించాలని చూస్తున్నాయని విమర్శించారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తేనే పట్టణాలు బాగుపడతాయన్నారు. నల్గొండలో ప్రచారం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్నారు. పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ములుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క కాంగ్రెస్కు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించి మధిర పురపాలక అభివృద్ధికి అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటర్లను కోరారు. మరి నన్ను గెలిపించిన మధిర శాసనసభ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీ కోసం నిధులు శాంక్షన్ చేసి పనులు వడివడిగా మొదలైనాయి. తప్పనిసరిగా ఏ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉంది, పని ఉంది, గ్రామానికి ఇది అవసరం అని నన్ను అడిగితే నేను రెండో ఆలోచన లేకుండా దాన్ని పని చేసి పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. పురపోరులో సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. అనేక హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో పర్యటించిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బాకీ కార్డులతో కాంగ్రెస్ను నిలదీయాలని ఓటర్లకు సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మళ్ళా పాత రోజులంటే ఒక గవే వచ్చినాయి. దొంగ మాటలు చెప్పి అందరికీ ఆశలు చూపెట్టి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఒక ఓటు ఆలోచించకుండా వేస్తే, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష ఉంటది. మళ్ళా ఆగం కాకుండ్రి, దయచేసి ఆ డ్రామాలకు మోసపోకుండ్రి. 1కి 2 సార్లు ఆలోచించు. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుంది ఆలోచించు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ ముఖ్య నాయకులు ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గద్వాలలో జరిగిన సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు పునాది కావాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పురపాలికలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని విమర్శించారు. కరీంనగర్లో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మహారాష్ట్ర ఐటీ మంత్రి, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశీష్ షల్లార్తో పాటు మాజీ ఎంపీ నవనీత్ కౌర్ పాల్గొన్నారు. కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ 100 కోట్ల డీల్ కుదుర్చుకుందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒకటే కరీంనగర్ను మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విజయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నేను చెప్తున్న కరీంనగర్ ప్రజానికానికి కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైంది. ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వస్తే మరోవైపు కాసేపు జెండా పట్టుకొని అభివృద్ధి మంత్రంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఆలోచించండి కరీంనగర్ ప్రజలారా. బంగ్లాదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఓ నాటకంగా అభివర్ణించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పక్షమైన అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా నిషేధించి నిర్వహిస్తున్న ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా గురువారం బంగ్లాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక్క ఓటు కూడా పొందని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశ చరిత్రలో 9 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అవామీ లీగ్ను నిషేధించిందన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లేదా జమాత్-ఏ ఇస్లామీ అనుబంధ వర్గాలకు చెందని వారు నామినేషన్ పత్రాలను కొనాలని చూసినా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజల ద్వారా ఎన్నిక కాని ప్రభుత్వం కింద పనిచేస్తున్న ట్రైబ్యునల్ కేవలం అవామీ లీగ్ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని విచారణలు జరుపుతోందని ఆరోపించారు. లౌకిక గణతంత్ర దేశమైన బంగ్లాదేశ్లో ప్రస్తుతం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. మోకదాడులు నిత్యకృత్యంగా మారాయని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో స్నేహానికి యూనస్ వెంపలాడుతున్నారని మండిపడ్డారు. వామపక్ష తీవ్రవాద భావజాలం నుంచి దేశం త్వరగా విముక్తి పొందాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి లొంగిపోతే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తామని చెప్పారు. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నక్సల్స్ సమస్యని అభివృద్ధితో ముడిపెట్టలేమని తెలిపారు. వామపక్ష భావజాలమే నక్సల్స్ సమస్యకు మూలమని ఆరోపించారు. వామపక్ష సిద్ధాంతం వెనుక ఉన్న వాస్తవాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ అభివృద్ధి ఉండదని విమర్శించారు. వామపక్షాల సిద్ధాంతం విధ్వంసానికి సూచిక అని, దాని నుంచి దేశం త్వరగా బయటపడాలని అమిత్ షా అన్నారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్లో వామపక్షం ఉనికి కోల్పోయిందని, కేరళలో కొంతవరకు మనుగడ సాగిస్తోందని తెలిపారు. తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయంతో అక్కడ కూడా మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. అంతకుముందు యాంటీ నక్సల్ ఆపరేషన్పై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొంటారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై సీఎం సమీక్షించనున్నారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగంపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, శాంతి భద్రతలపైన చర్చించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టిట్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 54,934, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 28,986 గృహాలు ఉన్నాయి. ఉగాది సందర్భంగా సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైసీపీ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయకుండా నిలిపివేయగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల్ని వేగం చేసింది. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు తెచ్చిన అప్పుల్ని ఇతర అవసరాలకు మళ్లించింది. లబ్ధిదారుల వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి వారికి అప్పగించకుండా తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది.
తాజాగా ప్రభుత్వ గ్యారంటీతో 4,451 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు హడ్కో ముందుకొచ్చింది. లబ్ధిదారుల వాటా మరో 1,500 కోట్ల వరకు సమకూరనున్నాయి. ఫలితంగా మొత్తం టిడ్కో గృహ నిర్మాణాలు జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. హెరిటేజ్ పెరుగులో వెన్న లేదంటూ జరుగుతున్నది దుష్ప్రచారమేనని ఆ సంస్థ స్పష్టం చేసింది. హర్యానాలో ఉత్పత్తి చేసిన పెరుగులో వెన్న శాతం లేదంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి అవగాహన లేకుండా సాక్షి పత్రికలో ఈ అసత్య కథనాన్ని ప్రచురించారని హెరిటేజ్ ఫుడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సాంబమూర్తి తెలిపారు. ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించే హెరిటేజ్ ఫుడ్స్కు తమ ఉత్పత్తుల్లో వెన్న శాతాన్ని తగ్గించే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 18 నాటి నోటీసును హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ గురుగ్రామ్లోని ఫుడ్ సేఫ్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేసి స్టే ఉత్తర్వులు పొందినట్టు వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు జరిమానాను కూడా ట్రైబ్యునల్ నిలిపివేసినట్టు తెలిపారు. వివిధ ఉత్పత్తుల తయారీలో నాణ్యత పరంగా ఎలాంటి రాజీ లేని ప్రక్రియను హెరిటేజ్ చేపడుతోందని, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తుందని స్పష్టం చేశారు. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేలా, తప్పుదారి పట్టించేలా ఉన్న ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని సనాయే తకాయిచి నేతృత్వంలోనే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను నిజం చేస్తూ 3/2 మెజార్టీ కైవసం చేసుకున్నట్టు జపాన్ మీడియా తెలిపింది. దిగువ సభలోని 465 స్థానాలకు ఎల్డీపీ ఏకంగా 316 స్థానాలు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 1995లో పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని రీతిలో రికార్డు విజయాన్ని ఎల్డీపీ సొంతం చేసుకుంది. ఈ విజయం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని ప్రధాని సనాయే తకాయిచి చెప్పారు. ఇకపై తమ విధానాలను మరింత వేగంగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక, సైనిక వ్యవస్థలను పటిష్టపరచడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. చరిత్రాత్మక విజయం సాధించిన సనాయే తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె నాయకత్వంలో భారత్, జపాన్ మధ్య స్నేహం ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.